మైనర్ కాదు. కాదు. ఓకే, మీకు మాట్లాడే రైట్ ఉంది. ఎందుకంటే మీరు మైనర్ అయితే యాక్చువల్లీ మీతో నేను మాట్లాడించకూడదు, లైవ్ చేయకూడదు అనుకున్నాను. నేను మేజరేనండి. యా, మీకు ఏదైనా మాట్లాడే రైట్ ఉంది. మీ జీవితం గురించి మీరు డిసైడ్ చేసుకునే హక్కు, ఆ డెసిషన్ నాకు ఉంది. ఉంది. ఇవాళ బిగ్ టీవీని వెతుక్కుంటూ ఎక్కడో మంగళగిరి నుంచి హైదరాబాద్ వరకు వర్షిని ఎందుకు రావాల్సి వచ్చింది అని అడిగితే, నేను ఓపెన్ అప్ అవ్వాలని చెప్పి ఇంకా ఫైనల్గా ఈ అఘోరి శ్రీవర్షిని అని ఏదైతే స్టోరీ నడుస్తుందో దానికి ఎండ్ కార్డ్ ఇవ్వాలి, ఫైనల్గా అన్నీ కరెక్ట్గా చెప్పాలి, నిజం చెప్పడానికి వచ్చాను. ఓపెన్ అప్ అయిపోతాను ఇంకా నేను రావడానికి గల కారణం ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఫుల్లీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. విష్ణు అనే అతనికి తను చెప్పిందే వీళ్ళు చేస్తున్నారు. మీడియాలో కూడా తిని చెప్పిన స్క్రిప్టే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి ఓన్ డెసిషన్ తీసుకోవడానికి రైట్స్ లేవు. ఇప్పుడు మేము యాక్చువల్గా విష్ణు మాకు ఎలా పరిచయం అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. డాడీకి ఫ్రెండ్ ఫస్ట్. సో డాడీ ఆర్థిక పరంగా జాబ్ పోవడం వల్ల అతని షాప్లో నేను 15 ఇయర్స్కి పనికి వెళ్ళాను. నా స్టడీ ఆపేసి, అన్నయ్యని కంటిన్యూ చేశారు స్టడీ, నా స్టడీ ఆపేసి 15 ఇయర్స్కి నేను తన షాప్లో వర్క్ చేయడం జరిగింది. వర్క్ చేశాను, ఓకే బాగానే ఉంది. అప్పటి నుంచి అన్నయ్య అన్నయ్య అంటూ చిన్నపిల్లలాగా ఇంకా కోతానికి మళ్ళీ తోకెలా అన్నట్టు అలా తిరిగేదాని అనమాట. ఇంకా మంగళగిరిలో విష్ణు చెల్లి అంటే వర్షిని, వర్షిని అన్న అంటే విష్ణు అని అలాగ పేరు పడిపోయింది. సో ఇప్పుడు నేను రావడం వల్ల అతనికి వచ్చిన నష్టం ఏంటంటే కొంచెం మనీ లాస్ ప్రాబ్లం ఉంది. సో ఊర్లో పేరు ప్రాబ్లం ఉంది. నువ్వు పెంచావు కదా ఏంటి తను ఇలా ఇలా అని చెప్పని మాటలు వస్తాయి కదా, అవి తట్టుకోలేక నన్ను ఎలా అంటే అలా టార్చర్ చేసేసి వెనకమాల నుంచి పుషప్ చేసుకుంటూ వస్తున్నాడు. అది నాకు నచ్చలేదు, నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఓకే పెంచారు, నన్ను బాగానే చూసుకున్నాను, నేను కాదనట్లేదు, మంచోడే. కానీ నా డెసిషన్ తీసుకునేటప్పుడు తను ఎందుకు అడ్డుపడుతున్నాడు? నా కాళ్ళ కిందే బతకాలి, నేను చెప్పిందే చేయాలి, నువ్వు నా చేతిలో చచ్చిపోవాలి, నిన్ను చంపితే నేనే చంపాలి అని తనకి ఎవరిచ్చారు ఆ రైట్స్? మా అమ్మ నాన్నే అనలేదు ఆ మాటలు. మా అమ్మ నాన్న కూడా నన్ను అతను కొట్టినట్టు మా అమ్మ నాన్న కూడా నన్ను కొట్టుండరేమో. చెప్తున్నా నిజంగా ఏడుపు వస్తుంది నాకు. సో అందుకే ఇవన్నీ ఓపెన్ అప్ అవ్వాలని చెప్పి నేను బిగ్ న్యూస్కి రావడం జరిగింది. మీ బాధ కళ్ళం నీళ్ళు తిరుగుతుంటే చూసే జనానికి మాకు కూడా నిజంగా బాధ కలుగుతుందమ్మా. అంటే ఎంత పెయిన్ ఉంటే ఒక ఆడపిల్ల ఈ రకంగా పబ్లిక్గా జనం ముందుకు వచ్చి ఒక వ్యక్తి నన్ను ఇలా కొడుతున్నాడు, ఇంత టార్చర్ పెడుతున్నాడు అని చెప్పుకునే పరిస్థితి వస్తున్నది ఊహించుకోగలం. పీరియడ్ టైంలో కూడా వదిలిపెట్టలేదండి. అఘోరి అమ్మ వచ్చినప్పుడు అప్పటికి పరిచయం అయిపోయింది, అంతా బాగానే ఉంది. మంగళగిరి టోల్గేట్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు కాల్ చేసి నేను ఇక్కడే ఉన్నాను రా అంటే అప్పుడు మిడ్-నైట్ 1 అయింది. బండేసుకుని నేను వెళ్ళానని చెప్పి నన్ను పీరియడ్ టైంలో ఉన్నాను చూడకుండా కడుపులో కాళ్ళతో ఎలా పడితే అలా కొట్టి ఈడ్చుకుంటూ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ రోడ్డు మీద ఎలా నేను చెప్పుకోలేను. ఇంకా అది మీరే అర్థం చేసుకోండి ఎలా కొట్టాడు అనేది. పీరియడ్ అంటేనే అమ్మాయికి ఒక నరకం. ఆ నరకంలో మళ్ళీ దెబ్బలు అంటే ఎంత టార్చరో మీకు అర్థమవుతుంది, చూసే ప్రతి ఆడపిల్లకి అర్థమవుతుంది. సో నేను అన్నాను ఒక క్వశ్చన్ వేసి అప్పుడు, అన్న నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినప్పుడు 2కి 3కి మిడ్-నైట్ నేను స్కూటీ వేసుకుని వచ్చి నేను పికప్ చేసుకునేదాన్ని. అప్పుడు లేని టెన్షన్ ఇప్పుడు ఎందుకు నీకు భయం కలిగింది అని చెప్పాను అన్నాను. అయితే నా కోసం వచ్చావు, ఈయన కోసం ఎందుకు వస్తావు? ఏదైనా అయితే ఏదైతే నువ్వు చచ్చిపోయావు అనుకో, నాకేం తెలుసు, నేను రమ్మన్నాను వచ్చింది, తను నేను బలవంతం ఏం చేయలేదు అని తన ఇష్టపూర్వకంగా వచ్చి చచ్చింది అంటే ఎవరు బాధ్యులు అని చెప్పాను. ఓకే ఒక రకంగా నాకు నిదానంగా చెప్తే మాటల్లో చెప్తే వింటాను కదా, కొట్టాల్సిన పని ఏంటి? మాట్లాడితే చెయ్యెత్తుతాడు. నేను విష్ణునే ఫోకస్ చేయాలని కాదు, జరిగింది నిజం చెప్తున్నాను. కాళ్ళతో మిమ్మల్ని తన్నేవాడా? పీరియడ్ టైంలో ఉన్నప్పుడు పొట్టలో కాళ్ళతో గుద్ది కొట్టాడు. అసలు విష్ణుకి మీ ఫ్యామిలీకి ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు కదా? లేదు. మీకు అసలు బంధువు కూడా కాదు, సేమ్ క్యాస్ట్ కాదు, బంధువు కాదు, ఎలాంటి రిలేషన్ లేదు. మరి మీ మీద ఏంటి రైట్? నాకు అది ఒక పెళ్ళిడికి వచ్చిన ఒక ఆడపిల్లని, ఒక బీటెక్ చదువుతున్న ఒక ఆడపిల్లని ఇంత దుర్మార్గంగా ఇంత కిరాతకంగా ఇప్పుడు అదే కదా అసలు వాళ్ళకి హక్కులు ఏంటి? అదేమంటే నేను పెంచాను నిన్ను అని చెప్పాను, గాజు బొమ్మలాగా నేను పెంచాను అని చెప్పాను. గాజు బొమ్మలా అంటే ఒకసారి కొట్టిన తర్వాత మనసు ఇరిగిపోద్ది కదా, అదే గాజు బొమ్మలానే చూసుకోవాలి. తన ఇష్టాలు తనకి ఉంటాయి, ఇష్టాలు ఆడపిల్లన్నాక ఇష్టాలు లేకుండా ఏమి ఉండవు కదా. నా ఇష్టాన్ని తన ఇష్టంగా చూసుకున్నాడు కాబట్టి అక్కడ నాకు నచ్చలేదు. నేను ఇంకా అన్న ప్లీజ్ నన్ను వదిలేసే, నా బతుకు నేను బతుకుతాను, నేను ఆమెతో వెళ్ళిపోతాను అని చెప్పాను. అది తనకి నచ్చక కొట్టి చాలా హింసించాడు. అంటే ఇప్పుడు మీ నాన్న
మీ నాన్న ఉన్నారమ్మా, పాప ఆయన పేషెంట్ కూడా అనుకుంటాను. ఆయన ఎప్పుడన్నా కొట్టాడు మిమ్మల్ని? లేదండి, కోపం వచ్చినా కానీ తిడతాడేమో కానీ మళ్ళీ 5 నిమిషాలు అయితే వచ్చి మళ్ళీ గారాబం చేసేది. ఏ తండ్రి కూడా ఇంకా తల్లి అన్నా చేసుకుంటుందేమో, ఎందుకంటే ఒకవేళ పిల్లలు తప్పు చేస్తే మందలించడానికి భయపెట్టడానికి కొంచెం దీనికోసం కొడుతుందేమో. తండ్రి ఎప్పుడు చేసుకోండి. నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది. తండ్రికి ఆడపిల్ల అంటే మమకారం ఎక్కువ, భయం. ఆడపిల్లకి తల్లి అంటే భయం, తండ్రి అంటే ప్రేమ ఎక్కువ ప్లస్ గారాబం కూడా. అంటే నానేమనడు, నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగితే ఆడపిల్ల నానిష్టం అనే చెప్తాను. ఎందుకంటే ఏ తండ్రి కూడా కొట్టడు. అలాంటిది అసలు మీకు ఫ్యామిలీతో సంబంధం లేదు, అసలు నీ తండ్రి కూడా మీ మీద ఎప్పుడు చేసుకోలేదు. అలాంటి వ్యక్తి నీ మీద ఈ రకంగా రైట్స్ తీసుకుని ఇంత దారుణంగా. మెయిన్ ఇక్కడ ఏంటంటే అండి, ఆయనకి ఫైనాన్షియల్గా కష్టమైనప్పుడు నాకు గోల్డ్ అంటే నేను కష్టపడి ఎప్పుడైతే 15 ఏళ్ళు ఆయన దగ్గర జాయిన్ అయ్యానో ఆ డబ్బు మొత్తం కూడబెట్టుకొని గోల్డ్ చైన్, రింగ్స్, ఇయర్ రింగ్స్ మొత్తం చేయించుకున్నాను. పేరెంట్స్ చేయించింది కూడా కాదు. అవి తాకట్టు పెట్టి వాళ్ళ అంటే డైవర్స్ అయినాయి అనమాట, వాళ్ళ వైఫ్కిను అతనికి. ఆ టైంలో మనీ కావాలి అంటే నా గోల్డ్ మొత్తం తాకట్టు పెట్టి ఇచ్చేసాను. తను కూడా మాకు హెల్ప్ చేశాడు, నాకు బట్టలు కొనియడం కానీ, చదువుకి ఫీజు కట్టడం కానీ అన్నీ బాగానే చేశాడు. కానీ మధ్యలో ఎక్కడ ఈయనకి చెడిపోయింది అంటే, లేడీ అగోరి ఎప్పుడైతే మా ఇంటికి వచ్చిందో అప్పుడు నాతో ఒక మాట అన్నాడు, తన దగ్గర డబ్బులు తీసుకొని మన అప్పులను తీరిపోయిన తర్వాత వదిలేద్దాము అని చెప్పని. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే తను నా దగ్గర జెన్యూన్గా ఉంది, ఈ మా ఇంట్లో ఉన్నన్నాళ్ళు జెన్యూన్గా ఉంది. తను ప్రతిదీ అగోరి దగ్గర ఉన్న డబ్బులన్నీ కాజేసి పంపించేద్దాం, తర్వాత వదిలేద్దాము, మాట్లాడొద్దు మనము అని చెప్పి టచ్లో ఉండొద్దు అని చెప్పాడు. అప్పటికే నాకు ఆమె అంటే ఒక అభిప్రాయం వచ్చేసింది. ఎందుకంటే జెన్యూన్గా ఉంది, చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది నా దగ్గర. సో అందుకు నాకు ఓకే అన్నాను అతని ముందు, కానీ తర్వాత నాకు చేయాలనిపించలే. డైరెక్ట్ అఘోరమ్మకే చెప్పాను నేను. ఇప్పుడు మొన్న మీ అమ్మ నాన్న ఇద్దరితో కూడా నేను లైవ్ చేశానమ్మా, ఇదే స్టూడియో నుంచి మిమ్మల్ని మంగళగిరిలో మీ ఇంట్లో కూర్చోబెట్టి. మొదట వాళ్ళు అన్న మాట ఏంటంటే, విష్ణుని పంపించింది మేమే, మా అమ్మాయిని అవసరమైతే 2 దెబ్బలు వేసైనా సరే తీసుకురమ్మని చెప్పింది మేమే అని స్టార్టింగ్ మీ అమ్మ నాన్న అన్నారు. తర్వాత నేను అడిగాను, అమ్మా అసలు ఆడపిల్ల చక్కగా ఉంది, బంగారు బొమ్మలా ఉంది మీ అమ్మాయి, అలాంటి అమ్మాయి చదువుకునే అమ్మాయి ఒక అఘోరితో పాటు వెళ్ళిపోయింది అంటే మీ ఇంట్లో ఏదో కొంత సఫర్ అవుతోంది, ఎవరి వల్ల ఒత్తిడి ఉంది. పెళ్లి చేసుకుని చక్కగా హ్యాపీగా ఉండాల్సిన అమ్మాయి అఘోరితో పాటు వెళ్ళిపోవాలని డెసిషన్ తీసుకుందంటే దాని మూలం ఏదో ఉండుంటుంది. మీరు ఒక కన్న తల్లి కదా, ఏ రోజన్నా చక్కగా ఒళ్ళో పడుకోబెట్టుకుని కూతుర్ని అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, ఎవరి వల్ల నీకు ఇబ్బంది ఉందని మీరు ఏమన్నా అడిగారా అంటే మీ అమ్మగారు అన్నమాట ఏంటంటే, ఇప్పటివరకు అడగలేదండి, నేను కూడా అందరిలాగానే మందలిస్తున్నాను, నా కూతురు కదా దారిలో పెట్టుకోవాలి అని. కానీ ఇప్పుడు మీరు అన్నాక నాకు అనిపిస్తోంది ఏదో జరిగి ఉంటుందని, నా బిడ్డ నేను అడిగి ఉండాల్సింది అని అంది ఆ రోజు. ఇంకోటి ఏంటంటే, నేను ఆ రోజు అడిగా, విష్ణు మీ అమ్మాయిని గుజరాత్ నుంచి తీసుకొస్తున్నప్పుడు ఒక వీడియో ప్లే చేశారు చీకట్లో, అక్కడ అమ్మాయి ఏడుస్తోంది నేను రాను అని. ఆ టైంలో విష్ణు అనే వ్యక్తి వాడిన భాష మిమ్మల్ని బెదిరించేలా, నీకు సంబంధించిన వీడియోలు నా దగ్గర ఉన్నాయని, లేకపోతే వాడిన పదజాలం వింటే కేర్ టేకర్ గానో అన్నగానో బంధువుగానో అనే మాటలు కాదండి అవి, ఏదో సంథింగ్ తేడా ఉందని అన్నప్పుడు మీ అమ్మ రియలైజ్ అయ్యారు. ఇప్పుడు చాలామంది మీడియాలో చూసిన వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు, నాకు విష్ణు అన్నయ్యకి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ తప్ప వాళ్ళు అనుకున్న విధంగా ఏమీ లేదు. మరి ఎందుకు ఇంత నా మీద పెత్తనం చేస్తున్నావు నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ రోజు అంటే మేము చూసింది ఒక చిన్న క్లిప్పు, అది ఏదో పొరపాటున వచ్చింది కాబట్టి ఆ వాయిస్ తిన్నామమ్మా. మిమ్మల్ని అన్న మాట నేను కూడా అంటే ఆ మాట ఎందుకు అన్నారు అంటే, ఈ లేడీ అఘోరి నన్ను బేరం పెట్టింది అని చెప్పని వాళ్ళు అంటున్నారు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే నాకు ఇవి చూపించండి అన్నాను. ఆడియో రికార్డింగ్ ఏముంది వినిపిస్తామన్నారు, ఇంతవరకు నాకేం వినిపించలేదు. అంటే ప్రూఫ్ ఉంటే డైరెక్ట్ నాకు చెప్తే నేనే రియలైజ్ అయ్యి ఉండిపోతా కదా. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు, ఓన్లీ మాటలతో చెప్తున్నారు. మాటల్లో చెప్తే నేను ఎలా నమ్ముతాను? సరే, మీ అమ్మ గుజరాత్ నుంచి వచ్చేసిన తర్వాత అమ్మాయి ఏమన్నా మీతో మాట్లాడిందా చక్కగా? అమ్మ అసలు ఏం జరిగింది? లేదు, గుజరాత్ నుంచి వచ్చిన తర్వాత నెంబర్ 1 స్టూడియో వాళ్ళు టచ్లో ఉన్నారనమాట విష్ణు అన్నయ్యకి. వాళ్ళకి మాత్రమే నిజం చెప్పుకుంటూ వచ్చాడు. నెంబర్ 1 స్టూడియో వాళ్ళు ఒక రూమ్ తీసుకున్నారు, అక్కడ స్టే ఉండమన్నారు. తర్వాత వాళ్ళ స్టూడియోకి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. అప్పటికే వాళ్ళు నాకు చెప్పారనమాట, ఇలాంటిది అలాంటిది అని చెప్పని. నేను ఇచ్చింది 2 మీడియాలకు వెళ్ళిన తర్వాత. నెంబర్ 1కి శశి టీవీ అని ఒకటి ఉంది కదా వాళ్ళకి. అది కూడా ఎందుకు ఇచ్చా అంటే, ఈ విష్ణు అనే వ్యక్తి ఇయ్యమన్నాడు కాబట్టి ఇచ్చాను. అసలు మీడియా ముందుకు రావడం నాకు ఇష్టం లేదు.
ఇప్పుడు కూడా ఎందుకు వచ్చాను అంటే ఇంకా నిజం తెలియకపోతే జనాలు ఎలాగో అనేసుకుంటారని చెప్పి చెప్పడానికి వచ్చాను తప్ప మీడియా ముందు రావడం నాకు ఇష్టం లేదు. తీసుకెళ్లారు, ఇంటర్వ్యూ చేశారు, జాబ్ నాకు ఇస్తారని నేను ఊహించలేదు, అసలు జాబ్ నేను అడగలేదు కూడా. నీకేమన్నా ఇంట్రెస్ట్ అంటే ఫిలింలోకి వెళ్ళాలని, యాక్ట్ చేయాలని, ఇలా యాంకరింగ్ కొంచెం టచ్ ఉంది కాబట్టి అది కూడా ఇంట్రెస్ట్ చేశారంటే నువ్వు చేస్తావా అంటే నేను ఇప్పుడే చేయను, 1 month నా మైండ్ రిలాక్స్ అవ్వాలి సార్, ఆ తర్వాత చూస్తాను అన్నాను. చేస్తాను అని కూడా అనలేదు, చూస్తాను అన్నాను. కానీ వీళ్ళు ఏం చేశారు, నెంబర్ 1 స్టూడియో వాళ్ళు నా ఇన్స్టాలో ఐడి ఒక పిక్ స్క్రీన్ షాట్ తీసేసి ఐడి క్రియేట్ చేసేటప్పటికప్పుడు ఒక ఫౌండ్ పేపర్ ఒకటి తీసుకుని వచ్చేసి నాకు ఇచ్చేశారు. అది నేను ఓన్గా అడిగితే వేరు, వాళ్ళు అలా ఇచ్చేసి మీడియా ముందు చూపించడం అంటే ఇది ఇక్కడ ఏమర్థమవుతుందంటే వర్షిని వచ్చిన ఫస్ట్ మాకే ఇంటర్వ్యూ ఇచ్చింది, మా దాంట్లో కూడా జాబ్ చేస్తుంది. ఎంఎస్ఆర్ గారితో ఇంటర్వ్యూ ఉంది కదా, నేను చేసిన ఇంటర్వ్యూ అది కూడా నేను జస్ట్ నార్మల్గా అడుగమ్మా నీ టాలెంట్ చూద్దాం అన్నారని నేను అడిగాను. అది ఇలాగ మీడియాలో పెట్టేస్తారని చెప్పి నేను అనుకోలేదు. ఎంఎస్ఆర్ అంటే ఎవరమ్మా? నెంబర్ 1 స్టూడియో చైర్మన్ గారు. ఓకే, అంటే నెంబర్ 1 స్టూడియో ఛానల్ యజమాని. సరే ఓకే, ఆయన మీకు తప్పు ఉద్యోగం ఇవ్వచ్చు, సరే కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు, తప్పేం లేదు, అనట్లేదు. కానీ నేనేమంటానంటే మీరు గుజరాత్ నుంచి విజయవాడ రావడానికి 4 రోజులు పట్టింది. ఎక్కడెక్కడ మిమ్మల్ని దాచారు అంటే ఐ మీన్ ఎక్కడెక్కడ మిమ్మల్ని ఉంచారు? గుజరాత్ నుంచి డైరెక్ట్ ఉజ్జయిన్ తీసుకెళ్లారు. ఉజ్జయిన్ టెంపుల్ దర్శనానికి అని చెప్పి రూమ్లోనే ఆర్టీవీకి నేను జూమ్ మీటింగ్లో వీడియో కాల్లోకి వచ్చాను. అప్పుడు అఘోరి లైన్లో ఉంది మాట్లాడతారా అన్నప్పుడు నేను మాట్లాడతా అన్నాను. విష్ణు కోపం వచ్చేసి మాట్లాడతావా అని చెప్పని ఫోన్ వాళ్ళది కట్ చేసి నన్ను కొట్టాడు, కాల్తో ఇక్కడ కొట్టాడు, దెబ్బ కూడా ఉంది చూపిస్తాను.